హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. చంద్రబాబు లోకేష్కి సంబంధించిన ఫైల్స్ మాయమయ్యాయి. ఇది ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్త. అయితే ఈ ఫైల్స్కి సంబంధించి ఎప్పటి నుంచో అనుకుంటున్నదే, ఫైల్స్ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం తనకు అనుకూలమైన ఫైల్స్ ఉంటాయి, వాళ్ళకి వ్యతిరేకమైన ఫైల్స్ మాయమవుతాయి అని చెప్పేసి అదే విధంగా జరిగింది. గత కొద్ది రోజులుగా మదనపల్లిలో ఈ సంఘటన ఫైల్స్ తగలబడ్డం. సో ఆ ఫైల్స్ తగలబడ్డంలో వైసీపీ నాయకుడు కీలకంగా వ్యవహరించడం, ఆ నాయకుడి కోసం ఇప్పుడు అంతా ఉచ్చు బిగుస్తూ ఉన్నారు. అది ఆల్రెడీ ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంది. సబ్ కలెక్టరేట్లో జరిగింది కదా, సో దాని ప్రోగ్రెస్ అయితే జరుగుతుంది. దాంతోపాటు విజయవాడ కృష్ణానది కరకట్ట మీద కూడా కొన్ని ఫైల్స్, పర్యావరణ కాలుష్య శాఖ ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించిన ఫైల్స్ ఇవన్నీ కూడా తగలబెట్టారు. సో దానికి సంబంధించి కూడా మళ్ళీ ఆ ఎమ్మెల్యే మీద కేసు ఫైల్ చేయాలని చెప్పేసి అది కూడా మరొకటి జరుగుతూ ఉంది వివాదము. సో దాంట్లో అయితే గవర్నమెంట్ ఆఫీసర్స్ని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ విధంగా కొన్ని ఫైల్స్ గత ప్రభుత్వానికి సంబంధించినవి మాయమవుతూ వచ్చాయి. వాటికి సంబంధించిన కేసులు కూడా అవుతూ వస్తున్నాయి. ఇలా ఉంటే సడన్గా ఈ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఫైల్స్ మాయమయ్యాయి. ఇవి ఏ ఫైల్స్, ఎందుకు లోకేష్ అలాగే చంద్రబాబు గారి ఫైల్స్ మాయమయ్యాయి అనేది మనం ఒకసారి గమనిద్దాం. మామూలుగా అంటే ఈ వార్తలో ఉన్న విషయం ఏంటంటే, వీళ్ళకి సంబంధించిన కేసులో ఫైల్స్ మాయమయ్యాయి అని. లోకేష్ మీద గతంలో వీళ్ళు ప్రభుత్వం నడిపినప్పుడు అమరావతి కేంద్రంగా అప్పుడు జరిగిన అక్రమాలకు సంబంధించి కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ని ఇప్పుడు మాయం చేశారు అనేది వార్త. లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కొన్ని ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో వీటిల్లో అక్రమాలు చేశాడు, అవినీతి చేశాడు అని చెప్పేసి ఆ ఫైల్స్లో క్లియర్గా ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి తేలుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ ఫైల్స్ని మాయం చేశారు అన్నారు. అయితే ఇక్కడ ఉన్న ప్రశ్న ఏంటంటే, ఫైల్స్ని ఎవరు మాయం చేస్తారు? కేసుల్లో ఎవరైతే దొరకకుండా ఉంటారో వాళ్ళు మాయం చేయాలి. అంటే గవర్నమెంట్ మాయం చేసి ఉండాలనేది ఒక వాదన. గతంలో కూడా ఇదే విధంగా అనేక ఫైల్స్ అనేక గవర్నమెంట్స్ మాయం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా వైఎస్ఆర్సీపీ అదే విధంగా చేసింది అనుకుంటే, సెంట్రల్లో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొన్ని ఫైల్స్ మాయమవుతూ ఉంటాయి. సో అదే పద్ధతిలో ఇప్పుడు చేశారు అనుకోవాలి. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి ఆల్రెడీ కేసు కోర్టులో ఉంది. సో ఇక దానికి విచారణకి ప్రూఫ్లుగా ఫైల్స్ పనికొస్తాయి కాబట్టి వీటిని మాయం చేస్తే విచారణగా డిలే అయ్యి అలా సాగుతూ ఉంటుంది. ఇక ఆ కేసును కొట్టివేయించుకోవచ్చు మన గవర్నమెంట్ ఉంది కాబట్టి అనే భరోసా ఒకటి ప్రభుత్వాల్లో కనిపిస్తూ వస్తుంటుంది. వీళ్ళనే కాదు, గత ప్రభుత్వం అలాగే ఉంది, అంతకు ముందు వచ్చిన ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభుత్వాలు ఈ విధంగా కొన్ని అక్రమాలు చేయడము, మళ్ళీ వాటిని రూపుమాపడానికి ఇలాంటి గిమ్మిక్కులు పాటించడము, ఇది యథావిధిగా ఒక ఆనవాయితీ అయిపోయిందనమాట. సో దీన్ని మనం ఖండించాలి. ఇది సరైంది కాదు. అయితే ఇక్కడ ఉన్న మరో ట్విస్ట్ ఏంటంటే, కేవలం ఈ ఫైల్స్ మాయం చేసింది టీడీపీ కాదు, ఇది మాయం చేసింది వైసీపీ అనేది ఇక్కడ ఉన్న ట్విస్ట్. ఎవరైతే కేసుల్లో బుక్ కాకూడదు అనుకుంటారో వాళ్ళు కదా మాయం చేయాలి, ఎవరి మీద కేసులు ఉన్నాయో వాళ్ళు కదా మాయం చేయాలి. మరి విచిత్రంగా వైసీపీ మాయం చేయడం ఏంటంటే ఈ ఫైళ్ళు ఏ డిపార్ట్మెంట్ నుంచి మాయమయ్యాయంటే సిఆర్డిఏ డిపార్ట్మెంట్ నుంచి మాయమయ్యాయి. సో సిఆర్డిఏ డిపార్ట్మెంటు అమరావతి ప్రాంతీయ ప్రణాళిక, దానికి సంబంధించిన సంస్థ. సో అమరావతి నిర్మాణం ప్రాధికార సంస్థ. సో ఈ సంస్థ ఏ విధంగా పనిచేస్తుందంటే, అమరావతికి సంబంధించిన ఏవైతే నిర్మాణాలు కావచ్చు, వాటికి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, ప్రతి దానికి సంబంధించిన ఫైల్స్ ఈ సంస్థలో ఉంటాయి. ఈ సంస్థ కార్యాలయం నుంచి కొన్ని ఫైల్స్ గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని ఫైల్స్ని దర్యాప్తు చేయాలి అని చెప్పేసి కొన్ని తీసుకున్నారట. ఆ విధంగా తీసుకొని అన్ని దర్యాప్తు చేసిన క్రమంలో ఈ రోడ్డుకు సంబంధించిన ఫైల్స్, ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఉందో ఆ ఫైల్స్, అలాగే మరికొన్ని అమరావతి ప్రణాళికలు, అమరావతి నిర్మాణానికి సంబంధించి సింగపూర్ గవర్నమెంట్తో చేసుకొని సింగపూర్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఎంఓయూలు ఒప్పందాలు చేసుకున్నారు కదా, ఆ ఫైల్స్, ఈ విధంగా అనేక ఫైల్స్ని వీళ్ళు దర్యాప్తు చేస్తామని తీసుకున్నారట. తీసుకుని చాలా కాలమైనా సరే తిరిగి ఇవ్వలేదు. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఈ ఫైల్స్ ఏమయ్యాయి అని చెప్పేసి వీళ్ళకి ఆదేశాలు ఇస్తే కొన్ని ఫైల్స్ అయితే తిరిగి ఇచ్చారు ఆయా డిపార్ట్మెంట్స్. కొన్ని ఫైల్స్ మాత్రం కనిపించట్లేదు, మాయమైపోయాయి. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఫైలు, అలాగే ఈ సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఎంఓయూ ఫైలు, ఇలాంటి ఫైల్స్ అయితే కనిపించట్లేదు. సో ఏమైంది, ఏం జరిగింది అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫైల్స్లో ఉన్న ఆధారాలను బేస్ చేసుకొని అమరావతిలో ఏ అక్రమాలు అయితే జరుగుతున్నాయి, ఏ విషయాల మీద మనం ప్రశ్నించవచ్చు అని చెప్పేసి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కోసం ఈ ఫైల్స్లో ఉన్న డీటెయిల్స్, స్టాటిస్టిక్స్ ఉపయోగించుకోబోతున్నారా అని చెప్పి అయితే కొన్ని ప్రశ్నలు బయలుదేరుతున్నాయి. ఇదిలా ఉంటే మరిన్ని ఫైల్స్ కూడా కనిపించకపోవచ్చు అనే వాదన అయితే మనకు ఇప్పుడు డౌట్ వస్తుంది. ఆ ఫైల్స్ ఏవంటే స్కిల్ స్కామ్కి సంబంధించి ఏదైతే కోర్టులో కేసు ఉందో ఆ ఫైల్స్. గత ప్రభుత్వం ఆ ఫైల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకొని కోర్టుకు సమర్పించడానికి ప్రయత్నించింది. అయితే అది ఇంకా వాయిదాల్లోనే ఉంది కాబట్టి, చంద్రబాబు గారు కూడా బెయిల్ మీదనే ఉన్నారు కాబట్టి,
సో ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఆయనకి ఈ బెయిల్ కొనసాగుతూనే ఉంటుంది 5 సంవత్సరాలు, మళ్ళీ ఆయనకి ఏమీ విచారణ ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉండదు. అయితే ఈ కేసే అసలు లేకుండా చేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్ కాబట్టి ఈ ఫైల్స్ కూడా మాయమయ్యే అవకాశం అయితే లేకపోలేదు. ఇది పరిస్థితి. ప్రభుత్వాలు వాళ్ళ అధికారాలను ఉపయోగించుకొని ఫైళ్లు మాయం చేసేసి దర్జాగా అలా సీట్లలో కూర్చొని పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ప్రజలు మాత్రం సామాన్యులకు ఏదన్నా అన్యాయం జరిగితే సామాన్యుడు మాత్రం వాడే అరెస్ట్ అయిపోయి జైల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అంటే ప్రజలకేమో ఒకలాగా జ్యుడిషియరీ పనిచేస్తూ ఉంటే ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి మాత్రం మరోలా పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే చూడడానికైతే అలాగే ఉంది వాతావరణం. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ఉపయోగిస్తే అక్కడే న్యాయం జరిగేలా ఉంది. సో అయితే ఈ ఫైల్స్లో ఏమేమి శాఖల ఫైల్స్ మాయమయ్యాయి అనేది గమనిస్తే ఇంజనీరింగ్, అలాగే ప్లానింగ్, అలాగే రెవెన్యూ, అలాగే ఎస్టేట్, వీటికి సంబంధించిన ఫైల్స్ అయితే కనిపించట్లేదు. అంటే వీటి మీద కేసులు ఏమి లేవు, కానీ ఈ ఫైల్స్లో ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి సో ఎవరికి ఎంత కేటాయించారు, దేనికి సంబంధించి నిధులు వచ్చాయి, విడుదలయ్యాయి, దేనికి విడుదల అవ్వాల్సి ఉంది, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఫైల్స్ మాయం చేశారు అనే విషయం అయితే ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అయితే ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ఆయన దీని మీద దర్యాప్తుకు అయితే ఆదేశించారట. సో దర్యాప్తు అయితే జరగబోతుంది. సో అంటే ఆయా శాఖలకు సంబంధించిన దర్యాప్తు జరిగి ఎవరిని పట్టుకుంటారు, ఈ ఫైల్స్ని తిరిగి తీసుకొస్తారా లేకపోతే పోవడమే మంచిది అనుకుని వదిలేస్తారో చూడాలి. ఎందుకంటే ఆ అక్రమాలు తెలియడం కూడా ప్రభుత్వానికి మంచిదే కదా, ఆ విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది కదా, కాబట్టి మాయం చేస్తారేమన్న డౌట్ అయితే మనకుంది. కానీ ఆ ఫైల్స్ దొరకాలి, దొరికి ప్రజల ముందు